రాష్ట్రంలో కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండలు, వడగాల్పులతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొమరంభీం జిల్లా దేహగాన్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మద్దిరాలలో 46.4 డిగ్రీలు, కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 46.3 డిగ్రీలు, ఖమ్మం జిల్లా ఎంకూరులో 46.3 డిగ్రీలు, ములుగు జిల్లా ఏటూరు నాగారం, నల్గొండ జిల్లా మునుగోడులో 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ జిల్లా దామెర, పెద్దపల్లి జిల్లా ఎలుగేడ్లో 46.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 46.1 డిగ్రీలు, జయశంకర్ జిల్లా పలిమెలలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పిల్లలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే మరో వారంపై ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, రాష్ట్రంలో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? వ్యాపరణ రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈరోజు హైయెస్ట్గా మనకి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగా మనకి ఏదైతే 46 డిగ్రీలు అక్కడ కుంచవెల్లి మండలం దహేగాంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఇప్పటికే ఈ యొక్క ఎండ తీవ్రతకు కూడా ఇటు బయటికి వెళ్ళేవారు కానీ పనుల కోసం వెళ్ళేటువంటి రైతులు, కూలీలు కూడా వడదెబ్బతో మృతి చెందినటువంటి దాఖలాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. అయితే ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోని దండపల్లి మనకి వెలగటూరు మండలం దండపల్లిలో కూడా 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. దీంతో పాటు మంచిర్యాల జిల్లాలోని ఇటు ఎన్కూరు కానీ మద్దిరాల, అశ్వారావుపేట, తర్వాత పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు, సో ఈ ఏరియాలంతా ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాలతో పాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండలోని కొన్ని ఏరియాలలో కూడా 46 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో మనకి వాతావరణ శాఖ అధికారులు మొదటి నుంచి చెప్తున్నారు. సో ఉదయం 11 గంటలు దాటిన తర్వాత నుండి దాదాపు సాయంత్రం 3 గంటల వరకు కూడా ఎండలు దంచి కొడతాయి. సో దాదాపు 46 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి బయటికి ఎవరు రావద్దని చెప్తున్నారు. సో అయినా కూడా బయటికి రావడం, కొంతమంది పనులకు వెళ్ళేవారు కానీ ప్రయాణాలు చేసేవారు కానీ ఈ యొక్క వడదెబ్బ కారణంగా కూడా మృత్యువాత పడుతున్నారు. సో మరికొన్ని రోజులు కూడా ఇట్లాంటి సిచ్యువేషనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనకి కోల్డ్ బెల్ట్ ఏరియాలో కూడా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కోల్డ్ బెల్ట్ ఏరియాలో కూడా మొత్తం అటు రామగుండంలో అగ్నిగుండంగా మారింది. రామగుండంతో పాటు గోదావరి ఖనితో పాటు మంచిర్యాలలో ఇటు రామకృష్ణపురం కానీ సో ఇట్లా ఈ ఏరియాలతో పాటు ఇటు కొత్తగూడెంలో ఉన్నటువంటి కోల్డ్ బెల్ట్ ఏరియాలో కూడా అగ్నిగుండంలా మారిపోయింది. ఉదయం మనకి 12-1 గంట నుంచి మాత్రం బయటికి ఎవరు రాకూడదు. ఖచ్చితంగా బయటికి అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇంకా కొన్ని జిల్లాలు కనుక చూస్తే మనకి ఇటు ములుగు జిల్లాకు సంబంధించి కూడా చూడవచ్చు. ములుగు జిల్లా ఎన్కూరు దగ్గర కూడా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతోపాటు హన్మకొండలకు సంబంధించి కూడా 46 డిగ్రీలు, తర్వాత మల్లాపూర్, పలిమేల, తర్వాత కుంట్ల, తర్వాత నల్లబెల్లి, సో ఈ ఏరియాలు మొత్తం కూడా అంటే దాదాపు చాలా ఏరియాలలో కూడా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏరియాలకు సంబంధించి ఇంకా రేపు అండ్ ఎల్లుండి అంటే మరికొన్ని రోజులు, ఒక 3-4 రోజులు కూడా ఈ అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బయటికి ఎవరొద్దని చెప్తున్నారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ ఈ ఏరియాలకు సంబంధించి కొంత ఉపశమనం కలిగించేటువంటి వార్త ఐఎండీ నుంచి వచ్చింది. కొన్ని ఏరియాలో చిరుజల్లులతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఈ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే నిన్న హైదరాబాద్ జిల్లాలో కొన్ని ఏరియాల్లో మిడ్ నైట్లో చిరుజల్లులు పడ్డాయి. కొన్ని ఏరియాలో ఒక మోస్తారు వర్షం కురిసింది. సో ప్రజెంట్ సిటీ వ్యాప్తంగా కూడా ఎంటైర్ సిటీ వ్యాప్తంగా కూడా కొంత మేఘాలు కమ్ముకున్నాయి. కొన్ని ఏరియాల్లో చిరుజల్లులు కూడా మనకి షాద్నగర్ సైడ్ చిరుజల్లులు కూడా కురుస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ కొన్ని ఏరియాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సో మొత్తానికైతే ఈ యొక్క భారీ ఉష్ణోగ్రతలు మాత్రం నమోదవుతున్నాయి. కాబట్టి ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలి. ఎండ తీవ్రతకి డిహైడ్రేషన్ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీటి సామర్థ్యం, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, నీరు తాగాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బయటికి ప్రయాణాలు చేసేవారు లాంగ్
ఎందుకంటే ఎక్కువ దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం స్కార్ఫ్, సన్ గ్లాసెస్, క్యాప్ ఇట్లాంటివి ధరించాలని చెప్తున్నారు. వెంట ఒక వాటర్ బాటిల్ కూడా ఎప్పటికీ క్యారీ చేయాలని కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు 46 డిగ్రీలు దాటింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఉదయం 10:30 తర్వాత నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రికాషన్స్ పాటించాలి. సో బయటికి ఎవరు రాకూడదు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో ఆ ఏరియాల్లో రేపు కూడా ఇట్లాంటి సిచ్యువేషనే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఉత్తర తెలంగాణతో పాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ ఈ జిల్లాల్లోతో పాటు ఇంకా కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఎక్కువగా హీట్ వేవ్స్ ఉంటాయి. సో కోల్డ్ బెల్ట్ ఏరియా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. రైతులు ఉదయం వేళల్లోనే పని ముగించుకొని ఉదయం 11 గంటల ప్రాంతం వరకు తమ ఇళ్లలోకి వచ్చేసాలి. మళ్ళీ ఈవినింగ్ 4 తర్వాత అంటే సాయంత్రం 4 తర్వాతనే మళ్ళీ బయటికి వెళ్ళాలి, వారి పనుల నిమిత్తం వెళ్ళాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కళ్ళల్లో పోసినటువంటి వరి ధాన్యాన్ని చూసుకోవడానికి కూడా కొంతమంది రైతులు కానీ కూలీలు కానీ అక్కడ వడ్లు ఎండకు సంబంధించినటువంటి నేర్పడం కానీ అక్కడ రోడ్లపైన పోసేవారు ఉంటారు. సో వాటిని చూసుకోవడానికి వెళ్ళి కూడా ఆ యొక్క వడ్ల కుప్పల దగ్గరే వడదెబ్బతో మృత్యువాత పడినటువంటి వార్తలు కూడా చూసాం. కాబట్టి సో అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి. ఎండ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో మాత్రం బయటికి రాకూడదు. ఎందుకంటే 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలంటే అయితే చెప్తున్నారు అపర్ణ.